హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో OnePlus నుంచి OnePlus 12R ఈ మొబైల్ ఫోన్ గురించి చాలా మంది ఇప్పటికి కమెంట్స్ చేశారు. ఈ మొబైల్ ఫోన్ ని అన్బాక్స్ చేసి దీని ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ దీని కెమెరా రివ్యూస్ అన్నిటి గురించి అడుగుతున్నారు. ఈ వీడియోలో OnePlus 12R ఎవ్రీథింగ్ మనం వీడియోలో చెక్ చేద్దాం. నేను తెలుగు టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్ నెహమి అందరం కలిసి ఈ మొబైల్ ఫోన్ ఆర్డర్ పెట్టక ట్రై చేసాం. కాకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయి ఫస్ట్ టైం ఆర్డర్ కన్ఫర్మ్ అయింది, కాకపోతే పేమెంట్ అనేది డిక్లైన్ అయ్యి మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోన్ ని నెహమియా పర్చేస్ చేశాడు. విజయవాడ నుంచి ఈ మొబైల్ ఫోన్ ని పర్చేస్ చేశాడు. బట్ తను ఉండేది ఒంగోలులో కాబట్టి ఈ ఫోన్ డెలివరీ నేను తీసుకున్నాను. అండ్ తన యాక్సెప్టెన్స్ వల్ల తను ఇప్పుడు ఈ ఫోన్ ని నేను అన్బాక్స్ చేసుకోవడానికి నాకు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ వీడియో కనుక నెహమియా నువ్వు చూస్తుంటే మాత్రం థ్యాంక్ యూ సో మచ్. సో తనైనా కానీ ఈ ఫోన్ ని తన కోసం కొనుక్కోలేదు. ఒకవేళ నేను ఈ ఫోన్ ని పర్చేస్ చేయాలనుకున్నా కానీ నా కోసం పర్చేస్ చేసి ఉండేవాళ్ళం కాదు. ఎవరైనా కానీ మీకు జెన్యూన్ కంటెంట్ ప్రొడ్యూస్ చేయాలని చెప్పని ఈ మొబైల్ ఫోన్స్ ని మా సొంత డబ్బులతో మేము పర్చేస్ చేస్తాం. ఒకవేళ కొత్తగా మీరు మా ఛానల్స్ విజిట్ చేసి ఒకవేళ ఇంప్రెస్ అయ్యి ఉంటే మాత్రం కంటెంట్ ని చూసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ తో పాటు కింద డిస్క్రిప్షన్ లో తన ఛానల్ కూడా నేను పింగ్ చేస్తున్నాను. తన ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేసి కంటెంట్ ఖచ్చితంగా ఉపయోగపడుద్ది, జెన్యూన్ గానే ఉండిద్ది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఎలాంటి ఎంబార్గోస్ ఉండో, మీ నమ్మకాన్ని ఎప్పుడూ అమలు చేయకుండా ఉన్నట్టు జెన్యూన్ కంటెంట్ ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాం. అలానే ఈ వీడియోలో అన్బాక్సింగ్ తో పాటు నా క్విక్ రివ్యూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాక్సిమం 99% అన్ని పాయింట్స్ ఈ వీడియోలో అయితే నేను కవర్ చేస్తాను. కెమెరా శాంపిల్స్ ని మాత్రం డెడికేటెడ్ గా ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా OnePlus 12R అన్బాక్స్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, బాక్స్ చూసుకున్నట్లయితే మనకి OnePlus 12R ట్రెడిషనల్ బాక్స్ ఏ రకంగా అయితే కనబడిద్దో ఆ రకంగా కనబడుతుంది, రెడ్ కలర్ ఫినిష్లో. లెఫ్ట్ సైడ్ OnePlus 12R అని బ్రాండింగ్ ఉంది. బాటంలో మీకు 39,999 రూపాయలు ఎంఆర్పీ ప్రైజింగ్ ఉంది. ఇదే ప్రైస్లో వీళ్ళు అమ్ముతున్నారు. బ్యాక్ సైడ్ మొత్తం మనకి క్లీన్గా కనబడుతుంది. ఐరన్ గ్రే అని చెప్పిన కలర్ కనబడుతుంది. 8GB 128GB బేస్ వేరియంట్ కనబడుతుంది. సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేశారు. అన్ని విత్ ఇన్ ద లిమిట్స్ ఉన్నాయి. సార్ వాల్యూస్, హెడ్ అండ్ బాడీ సార్ వాల్యూస్. అండ్ ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తే మనకి బాక్స్ మీద కూడా 12R అని చెప్పని బ్రాండింగ్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ఈ చిన్న బాక్స్లో చాలా స్టఫ్ ఉంది. ఇందులో మీకు ఒక కేస్ కనబడుతుంది, సిలికాన్ కేస్. ఇది క్వాలిటీ అయితే కొంచెం యావరేజ్గా ఉంది, పని అయితే కానిచ్చేసేవచ్చు. అండ్ ఒక సిమ్ ఎజెక్టెడ్ పిల్ కనబడుతుంది. నెక్స్ట్ ఒక రెడ్ కేబుల్ కార్డ్ కనబడుతుంది, మెంబర్షిప్ కార్డ్. అండ్ సీల్స్కి మొత్తానికి స్టిక్కర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కొత్తగా. అండ్ OnePlus స్టిక్కర్స్ కనబడుతున్నాయి. అలానే సేఫ్టీ గైడ్ కనబడుతుంది, క్విక్ స్టార్ట్ గైడ్ కనబడుతుంది, నెవర్ సెటిల్ కార్డ్ కనబడుతుంది. అలానే వీళ్ళ వెల్కమ్ కార్డ్ కూడా కనబడుతుంది. పేపర్ వర్క్ అయితే బీభత్సంగా ఇచ్చేసారు, అన్వాంటెడ్ అన్నెసెసరీ ఇదంతా. అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోన్ కనబడుతుంది. మొబైల్ ఫోన్ మాత్రం మనకి పేపర్ ప్యాకేజింగ్తో వస్తుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ మరీ అంత లైట్ వెయిట్ అయితే ఏమీ లేదు, కొంచెం మెటల్ బాడీని పట్టుకున్నట్లే మనకి ఫీల్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ మనకు ఒక అడాప్టర్ కనబడుతుంది. అడాప్టర్ దగ్గర నేను చాలా ఇరిటేట్ అయ్యాను, ఎందుకంటే యూస్ చేసిన అడాప్టర్ పంపించారు. టార్చ్ వేసి కూడా చెక్ చేసి ఫింగర్ ప్రింట్స్ అలానే ఉన్నాయి. కెమెరాలో మీకు అంత విజిబిలిటీ కనబడట్లేదు, బట్ కొద్దిగా డర్టీగా కనబడుతూనే ఉంది. ప్యాకేజింగ్ మాత్రం రష్ అయినట్లు నాకు అనిపించింది, అంత సాటిస్ఫై అయితే కాదు. USB అడాప్టర్తో వస్తుంది, 100W అడాప్టర్. సో అన్బాక్సింగ్ మీద ఇంతే ఇంట్రెస్టింగ్ పోయింది ఇంకా నాకు. అండ్ నెక్స్ట్ మన కేస్ వేసిన తర్వాత మొబైల్ ఫోన్ అయితే చూడడానికి ఈ రకంగా కనబడుతుంది. లుక్ అయితే మనకి ఎక్కడ డిస్టర్బ్ అవ్వట్లేదు, కాకపోతే ఈ కేస్ అయితే మరి అంత క్వాలిటీ కేస్ ఏం కాదు. నెక్స్ట్ ఫోన్ లుక్స్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి ఈ ఐరన్ గ్రే కలర్ అయితే తీసుకొచ్చారో అది నాకు చాలా బాగా నచ్చింది. ఇది డిఫరెంట్ కలర్స్లో కనబడుతుంది. స్ట్రైట్గా చూస్తే గ్రే కనబడుతుంది, సైడ్స్ నుండి చూస్తే మీకు బ్లాక్ కలర్ ఫినిష్ అయితే కనబడుతుంది. బ్లూ కంటే కూడా ఈ కలర్ పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీని మీద అయితే ఫింగర్ ప్రింట్స్ పడవు, బ్లూ కలర్ మీద అయితే కంప్లీట్గా ఫింగర్ ప్రింట్స్ పడతాయి. అండ్ బటన్స్ పరంగా రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ పవర్ రాకర్ కనబడుతుంది. టాప్లో మీకు ఐఆర్ బ్లాస్టర్ కనబడుతుంది. అలానే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ ఉన్నాయి. అలానే యాంటెనా బ్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సిగ్నల్ రిసెప్షన్ ఏ ప్రాబ్లం లేదు. లెఫ్ట్ సైడ్ మీకు అలర్ట్ స్లైడర్ కనబడుతుంది. దీన్ని యూస్ చేసి వైబ్రేట్ మోడ్, రింగ్లో కానివ్వండి, సైలెంట్లో కానీ మీరు స్విచ్ అవ్వచ్చు. బాటంలో మీకు స్పీకర్ గ్రిల్స్ కనబడుతున్నాయి. టైప్ సి పోర్ట్ ఉంది, యాంటెనా బ్యాండ్స్ ఉన్నాయి, మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ ఉంది. అలానే సిమ్ ట్రే కూడా కనబడుతుంది. సిమ్ ట్రే తినేసాను అనుకోమాకండి, ఇక్కడే ఉంది. దీన్ని యూస్ చేసి మీరు 2 సిమ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్. బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఏది స్కిప్ చేయలేదు, ఎవ్రీథింగ్ బాక్స్ లో కవర్ చేశారు. ఇంకా ఫోన్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ దీని డిజైన్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ అండ్ లుక్స్ మాత్రం క్లాస్ ఉన్నాయి. చేతిలో పట్టుకున్నప్పుడు కూడా ప్రీమియం ఫీల్ మీకు అనిపించింది. చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్ కంఫర్టబుల్, బట్ బ్యాక్ గ్లాస్ ఫీల్ ఏదైతే చెప్పారో ఇది అంత ప్రీమియం అనిపించట్లేదు చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్. బట్ సైడ్స్ మాత్రం మంచి ప్రీమియం ఫీల్ కలగజేస్తున్నాయి. అలానే డిజైన్ లో భాగంగా ఈ కెమెరా బంప్ గురించి కూడా మాట్లాడాలి. ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన Realme 12 Pro Plus మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు. అందులో లగ్జరీ వాచ్ డిజైన్ అని చెప్పని తీసుకొచ్చారు. ఇందులో కూడా ఆల్మోస్ట్ అలా లగ్జరీ వాచ్ డిజైన్ తీసుకురావడానికి అయితే ట్రై చేశారు. అండ్ మధ్యలో ఈ కెమెరా దగ్గర మెరవడం కూడా కొద్దిగా చించుమించు Realme 12 Pro Plus లానే అనిపించింది. నాకు మాత్రం ఎందుకు ఇది కొంచెం ప్లెయిన్ గా ఉంటేనే బాగుండేది అనిపించింది. అండ్ ఫోన్ ఇన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడాలి. ఇందులో Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. ప్రీవియస్ జనరేషన్ Qualcomm నుంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పాలి. ఈ Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ కి Adreno 740 GPU ఉంటుంది. ఇది మోస్ట్ పవర్ఫుల్ గేమ్స్ అయిన BGM అయితే అల్ట్రా 90 FPS లో, కాల్ ఆఫ్ డ్యూటీ అయితే అల్ట్రా 60 FPS లో, ఫోర్ట్నైట్ అయితే అల్ట్రా 56 FPS లో హై అండ్ గ్రాఫిక్స్ అన్నిటిని రెండర్ చేయగలదు. అలానే గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా మీరు ఎక్కడ ఫ్రేమ్స్ డ్రాప్ అనేది
అనేది అబ్జర్వ్ చేయరు. నేను దీన్ని 40 minutes వరకు గేమింగ్ ట్రై చేశాను. ఎక్కడ హీటింగ్ అనే సెన్సేషన్ అయితే నాకు రాలేదు. కానీ కొద్దిపాటి వార్మ్ అవుతుంది. కానీ మీరు ఒక 5 నిమిషాలు అంటే గేమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక గేమ్ వేసే లోపల ఆ వార్మ్నెస్ అనేది పోయి మళ్ళీ ఫోన్ అనేది నార్మల్ టెంపరేచర్కి అయితే వచ్చేస్తుంది. సో నేను యూస్ చేసిన ఈ కొద్ది సమయంలో నేను హీటింగ్ ఇష్యూస్ అయితే అక్కడ అబ్జర్వ్ చేయలేదు. మంచి అప్గ్రేడ్ అని చెప్పాలి ప్రాసెసర్ ని చేంజ్ చేయడం. మీరు ఒకవేళ మంచి గేమర్ అయితే మాత్రం ఖచ్చితంగా 40,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఈ మొబైల్ ఫోన్ ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు. గేమర్ కి ఈజీగా దీన్ని సజెస్ట్ చేయవచ్చు కాబట్టి జనరల్ యూసేజ్ జనరల్ పర్పస్ యూజ్ చేసే వాళ్ళు డే టు డే లైఫ్ యాక్టివిటీస్ కూడా ఈ ఫోన్ ని ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు. అండ్ ఎలానో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ టైప్స్ గురించి కూడా మాట్లాడతాను. ఇందులో LPDDR5X కాన్ఫిగరేషన్ ర్యామ్ ని ఇచ్చారు. అండ్ స్టోరేజ్ టైప్ 128GB తీసుకుంటే మాత్రం UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వచ్చింది. 256GB మీరు తీసుకుంటే 16/256 అందులో UFS 4.0 స్టోరేజ్ టైప్ తో వస్తున్నాయి. ఇది ఒకటి నాకు కాన్ అనిపించింది. దీని గురించి నేను నేనటి వీడియోలో కూడా మాట్లాడా. ఇక్కడ UFS 4.0 స్టోరేజ్ టైప్ తో వచ్చుంటే బాగుండేది అనిపించి. కానీ ర్యామ్ LPDDR5X పనితనం కనబడుతుందా అంటే కొన్ని విషయాల్లో నేను డ్రాబ్యాక్ అయితే అబ్జర్వ్ చేశాను. ఎగ్జాంపుల్ BGMI తీసుకోండి. నేను 5 times చెక్ చేసి అందులో 4 times BGMI అయితే రీసెంట్స్ లో ఉంచుకోలేకపోయింది. అక్కడ నేను మళ్ళీ హెవీ గ్రాఫికల్ యాప్స్ ఏమీ పెట్టలేదు. నార్మల్ గా యూస్ చేసే చిన్న చిన్న యాప్స్ ఓపెన్ చేసి పెట్టా. బట్ BGMI మాత్రం గేమ్ మళ్ళీ రీరెండర్ చేసింది. మెమరీలో అయితే ఉంచుకోలేదు. మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది గేమ్ అనేది. అండ్ ర్యామ్ పరంగా ఒకవేళ మీరు ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే ఇందులో 8GB వరకు వర్చువల్ ర్యామ్ అయితే సపోర్ట్ చేసిద్ది. మీకు ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి 8GB అక్కడ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై స్పీడ్స్ ఈ మూడింటి పరంగా ఎక్కడ నేను ఇబ్బంది అయితే నోటీస్ చేయలేదు. అండ్ ఇందులో 5G బ్యాండ్స్ పరంగా కూడా 15 5G బ్యాండ్స్ ఉన్నాయి. SA బ్యాండ్స్, NSA బ్యాండ్స్ అన్ని దీనిలో సపోర్ట్ ఉన్నాయి. వైఫై పరంగా వైఫై 7 కి సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై ని ఈజీగా డిటెక్ట్ చేసిద్ది. బెస్ట్ స్పీడ్స్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు వైఫై పరంగా. ఎక్కడ పడితే అక్కడ యాంటీనా బ్యాండ్స్ కనబడుతూనే ఉంటాయి. అండ్ సిగ్నల్ రిసెప్షన్ లో నేను కాల్స్ మాట్లాడిన తక్కువే, కాకపోతే అందులో మనకి ఎక్కడ డ్రాప్స్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మీరు జియో సిమ్ యూస్ చేస్తే 5G అయితే చూపిస్తుంది. ఎయిర్టెల్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ 5G చూపించింది. అండ్ కాల్స్ కూడా 5G మీద మీరు మాట్లాడుకోవచ్చు. చిన్న చిల్లర యాప్స్ కానివ్వండి, హాట్ గేమ్స్, హాట్ యాప్స్, ఎప్పుడో వాడబడేసిన మోజు, టిక్టాక్ ఇలాంటి యాప్స్ ఏమి వీళ్ళు బ్లోట్వేర్ తీసుకురావట్లా అన్నట్టు చెప్పడం మర్చిపోయి ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ గూగుల్ డైలర్ తో వస్తుంది. అలానే గూగుల్ మెసేజింగ్ తో వస్తుంది. అండ్ గూగుల్ డైలర్ యూస్ చేస్తే మీ కాల్ రికార్డింగ్ అలర్ట్ వస్తుంది. మీ అందరికి తెలిసిందే. ప్లే స్టోర్ లో ఓ డైలర్ అని చెప్పని ఉంటుంది. ఇది ఒప్పో వాళ్ళ డైలర్. అది వద్దనుకుంటే ఈ ఓ డైలర్ యూస్ చేసుకోండి. దీంట్లో కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్స్ అయితే ఏముండవు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు మనం ఇందులో డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇది 6.78 inch కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ తో వస్తుంది. ప్రో XDR AMOLED డిస్ప్లే అని చెప్తున్నారు. అండ్ ఇది HDR కి సపోర్ట్ చేసింది, HDR10+ కి సపోర్ట్ చేసింది, HDR వివిడ్ కలర్స్ కి సపోర్ట్ చేసింది, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, డిస్ప్లే మేట్ A+ సర్టిఫికేషన్ పొందింది ఐ సేఫ్టీ కోసం. అన్ని ఫీచర్స్ ఈ డిస్ప్లేకి అయితే సపోర్ట్ చేస్తున్నాయి. బట్ ప్రతి సెగ్మెంట్ లో ఇది జస్టిస్ చేస్తుందా లేదా అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ వీళ్ళు చెప్పిన 4500 nits ఏదైతే ఉందో ఇది ఓన్లీ మీరు పీక్ సన్లైట్ లోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఇది ఉపయోగపడింది. అలానే HDR కంటెంట్ ఏదైనా మీరు స్ట్రీమ్ చేస్తున్నప్పుడు అప్పుడు మాత్రం ఫుల్ బ్రైట్నెస్ లో పెట్టుకుంటే అప్పుడు 4500 nits అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. 1600 nits మాత్రం హై బీమ్ నిట్స్ ఉంటాయి. అంటే నామినల్ బ్రైట్నెస్ నిట్స్ దీన్ని 1600 nits. కానీ ఆ ఫీల్ మీకు ఉందా అని చెప్పంటే సో 1600 హై బీమ్ నిట్స్ ఏవైతే ఉన్నాయో నామినల్ నిట్స్ ఇవైతే ఖచ్చితంగా జస్టిస్ చేస్తుంది. కానీ 4500 nits అయితే నేను HDR కంటెంట్ స్ట్రీమ్ చేసా యూట్యూబ్ లో. నేను ఎక్కడ 4500 nits అంత అయితే నేనేం ఫీల్ అవ్వలేదు. కానీ 15 Pro Max నా ప్రైమరీ డివైస్. దీంతో కంపేర్ చేసి చూసాను. దీంట్లో 2000 nits వరకు పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. దీనికంటే బెటర్ బ్రైట్నెస్ అయితే నేను దీంట్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. బ్రైట్నెస్ పరంగా నేను ఎక్కడ కాన్ అయితే నోటీస్ చేయలేదు. కానీ వీళ్ళు LTPO ప్యానల్ తీసుకొచ్చారు. 120Hz హై రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ అంత స్మూత్ అయితే లేదు. నేను ఇక్కడ కంపేర్ చేసి చూపిస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. 15 Pro Max తో కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ OnePlus లో మీరు స్క్రోల్ చేసేటప్పుడు కొద్దిపాటి ల్యాగ్ ని మీరు అబ్జర్వ్ చేస్తారు. ఒకసారి చెక్ చేయండి. అలానే పేజ్ అనేది ఆగేటప్పుడు కూడా కొద్దిపాటి ల్యాగ్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ పక్కన OnePlus మీరు ఒకసారి చెక్ చేయండి, కొంచెం జిటరీగా అనిపించింది మనకి మోషన్ అనేది. సో 120Hz రిఫ్రెష్ రేట్ అనేది అంత స్మూత్ అనిపించట్లేదు. అండ్ కలర్స్ పరంగా కూడా మంచి కలర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, మంచి కలర్స్ ని ప్రొడ్యూస్ చేసింది. డిస్ప్లేలో డీటెయిల్స్ కూడా షార్పర్ డీటెయిల్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫైనల్లీ OTT ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో వైడ్ 1 L1 సపోర్ట్ ఉంది. ఒకవేళ మీరు అమెజాన్ ప్రైమ్ కానివ్వండి, నెట్ఫ్లిక్స్ కానివ్వండి ఇలాంటి ప్లాట్ఫామ్స్ యూస్ చేసి మాక్సిమం HD కంటెంట్లో మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. 2-3 సార్లు నేను ఈ కామెంట్ని అయితే నా ఛానల్లోనే అబ్జర్వ్ చేశా. హెడ్ ఫోన్స్ యూస్ చేస్తేనే డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేసిద్దా, డైరెక్ట్ స్పీకర్స్ నుంచి కూడా డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేసిద్దా అని. మోస్ట్లీ ప్రీమియం ఫోన్స్లో డాల్బీ అట్మోస్ అనేది హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేస్తేనే సపోర్ట్ ఉండిద్ది. బట్ బడ్జెట్ ఫోన్స్లో ఈ రీసెంట్ టైమ్స్లో స్పీకర్స్ నుంచి కూడా డాల్బీ అట్మోస్ తీసుకొస్తున్నారు. కాకపోతే వాటిలో అంత క్వాలిటీ అయితే ఉండదు. మీరు ఒకవేళ డాల్బీ అట్మోస్ని ట్రూగా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే, అంటే ట్రూ డాల్బీ అట్మోస్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా హెడ్ ఫోన్సే పెట్టుకోండి. హెడ్ ఫోన్స్ పెట్టే యూస్ చేయండి. నార్మల్గా స్పీకర్స్లో వింటే మీకు అంతగా అనిపించదు. అండ్ మల్టీమీడియా పరంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు స్పీకర్స్ గురించి కూడా మాట్లాడతా. ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అంటే టాప్ బాటమ్ 2 స్పీకర్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ నుండి రావాల్సిన సౌండ్ అంతా లెఫ్ట్ స్పీకర్ నుండి వచ్చింది, రైట్ సైడ్ నుండి రావాల్సిన సౌండ్ అంతా రైట్ సైడ్ నుండి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పేది సెకండ్ కాన్ కింద కన్సిడర్ చేయండి. ఫస్ట్ ఇది రోమ్ స్టోరేజ్ టైప్ గురించి మాట్లాడా. ఇక్కడ వచ్చేసరికి స్పీకర్ గురించి మాట్లాడాలి. స్టీరియో స్పీకర్స్ అని చెప్తున్నారు కానీ రెండింటి నుంచి బ్యాలెన్స్డ్ సౌండ్ అయితే రావట్లేదు. 90% సౌండ్ బాటమ్ నుంచే వస్తుంది, మిగతా
మిగతా 10% సౌండ్ మాత్రమే టాప్ నుంచి వస్తుంది. ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను గేమ్ ఆడేటప్పుడు కూడా స్టెప్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాయి ఇటు నుండి వస్తున్నాయి ఏంటని చెప్పనేది. అలానే ఏదైనా సినిమా చూసేటప్పుడు కూడా ఇలా చేతిలో పట్టుకున్నాం అనుకోండి, ఇటు నుంచే సౌండ్ కంప్లీట్ గా వస్తుంది. ఒకవేళ స్టాండ్ మీద పెట్టేసినా గానీ ఇటు నుంచి ఎక్కువ సౌండ్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం, కానీ టాప్ నుంచి ఎక్కువ సౌండ్ అనేది మనం అబ్జర్వ్ చేయట్లేకపోతున్నాం. అలానే డిస్ప్లేలో ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉండేది, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఇది దీని పొజిషనింగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. నార్మల్ గా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ అన్ని కూడా బాటమ్ లో ఇస్తారు, కొద్దిగా చిన్న మీద కొంచెం పైకి ఉంటుంది అంతే. ఇందులో మాత్రం కరెక్ట్ గా మన బొటన్ వేలు ఏ ఏరియాలో అయితే ఉండితో అక్కడ తీసుకొచ్చారు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ పంతనం కూడా చాలా బాగుంది. అండ్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడుకుంటే 10 times లో 6 times మాత్రం ప్రాపర్ గా తీసుకుంటుంది. నేను కొంచెం ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్ లో యూస్ చేశాను కాబట్టి నాకు ఇలా ఉండొచ్చు. స్టూడియో లైట్ కండిషన్ లో మాత్రం నేను 10 times యూస్ చేస్తే 6 times ఫేస్ అన్లాక్ అయితే ప్రాపర్ గా తీసుకుంటుంది. అండ్ ఫైనల్లీ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో రేర్ సెట్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండిద్ది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX890 ఫ్లాగ్షిప్ సెన్సర్ యూస్ చేశారు. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ మ్యాక్రో సెన్సర్. ఈ 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ నిజంగా వాస్తవానికి 2-3 ప్రసాద్ అన్న వీడియోస్ లో కానివ్వండి, నేను ఇంతకు ముందు చేసిన వీడియోస్ లో కానీ వీటిని కొంచెం తగ్గించి మాట్లాడుకుంటే బెటర్ అని చెప్పని మనం మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు చేతుల్లోకి వచ్చిన తర్వాత నేను చెక్ చేస్తున్నా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్ అనేది ఇప్పుడు నేను యూస్ చేసిన టైమ్స్లో లో లైట్లో యూస్ చేసా వర్స్ట్ క్వాలిటీ పర్ఫామ్ చేస్తుంది. ఇలా అంటాం కరెక్ట్ కాదు, కాకపోతే వాస్తవం అదే. రేర్ సైడ్ కెమెరా మాత్రం బెటర్ పర్ఫామ్ చేస్తుంది. లైట్ అనేది చాలా లోయర్ ఇంటేక్ ఉంది, అంటే తక్కువ లైట్ లోపలికి తీసుకుంటుంది. ఇదొకటి నాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడి ఉంటే బాగుండేది అనిపించింది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మాత్రం 16 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చారు. లో లైట్ లో కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. కలర్స్ విషయంలో కానివ్వండి, HDR విషయంలో కానివ్వండి, ఇందులో ప్రో HDR అని చెప్పి ఒక ఫీచర్ తీసుకొచ్చారు. ఇది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా మంచి ఇల్యూమినేటింగ్ లైట్స్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నప్పుడు బెటర్ గా క్యాప్చర్ చేస్తుంది ఈ ప్రో HDR మోడ్ అనేది. ఆటో మోడ్ లో పెట్టేసుకోండి, దానికి తగ్గట్టు అదే ఆటోమేటిక్ గా క్యాప్చర్ చేస్తుంది. అండ్ రేర్ సైడ్ కెమెరాస్, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ కొన్ని శాంపిల్స్ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తూ ఉంటాను, ఒకసారి చెక్ చేయండి. కెమెరా శాంపిల్స్ అన్ని డెడికేటెడ్ గా ఇంకొక వీడియోలో పోస్ట్ చేసి కెమెరా రివ్యూ అనేది డెడికేటెడ్ గా నేను పోస్ట్ చేస్తా. అక్కడ మీరు ఒకవేళ కెమెరాస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన ఛానల్లో కెమెరా రివ్యూ కూడా వచ్చింది, ఆ వీడియోలో మీరు కంప్లీట్ గా చెక్ చేయండి. ఒక 2 ఫీచర్స్ మాత్రం దీంట్లో నాకు బాగా నచ్చినాయి. ఒకటి ఎరేజర్ మోడ్ తీసుకొచ్చారు. ఈ రీసెంట్ టైమ్స్ S24 అల్ట్రాలో ఉంది కదా, సేమ్ అలాంటిది ఎరేజర్ మోడ్ ఒకటి ఉంది. మీరు క్యాప్చర్ చేసిన ఫోటోలో కింద ఎడిట్ లోకి వెళ్ళి ఎరేజర్ మోడ్ కనుక మీరు క్లిక్ చేసుకుని ఏ ఆబ్జెక్ట్ ని మీరు ఎరేజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసి సేవ్ కొడితే ఆబ్జెక్ట్ అనేది ఏ యూస్ చేసుకుని ఎరేజ్ అయిపోయి మనకి క్లీన్ ఇమేజ్ అయితే కనబడుతుంది. అలానే ఇంకొకటి మనం ఐఫోన్ లో చూస్తూ ఉంటాం, ఒకవేళ పోర్ట్రేట్ షాట్ కనుక మనం క్యాప్చర్ చేస్తే ఫోటో అయిపోయిన తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్కువ బ్లర్ కావాలా తక్కువ బ్లర్ కావాలని చెప్పనేది. అండ్ కెమెరా వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ పరంగా మాట్లాడుకుంటే రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి మనం 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి 1080p 30 FPS లో మాక్సిమం మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరా రివ్యూ దాకా నేను వెయిట్ చేయలేను అనుకుంటే మాత్రం నన్ను అయితే సాటిస్ఫై చేసినాయి. కాకపోతే వైడ్ యాంగిల్ సెన్సర్ ని మాత్రం బ్యాడ్లీ మీరు మిస్ అవుతారు. ఇవన్నీ మనం డెడికేటెడ్ కెమెరా రివ్యూలో మళ్ళీ మాట్లాడతా. ఫైనల్లీ ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 5500 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. 100 వాట్ ఛార్జ్ అని బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. నేను 50% బ్యాటరీ ఉన్నప్పుడు ఈ మొబైల్ యూస్ చేయడం స్టార్ట్ అయింది. 2 గంటల్లో నాకు దగ్గర 25% అయితే బ్యాటరీ వచ్చేసింది. 100 వాట్ ఛార్జ్ ని ప్రొవైడ్ చేశారు కదా, దీన్ని యూస్ చేసుకుని మనం 25 నుంచి 30 minutes లోపల 26, 27, 28 ఈ టైం సెగ్మెంట్ లో మనం 0 to 100% ఛార్జ్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు UI అండ్ ఆండ్రాయిడ్ వర్షన్స్ గురించి మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది Oxygen OS 14 తో వస్తుంది. పేరుకు మాత్రమే Oxygen OS లా కనబడిద్ది, బట్ లోపల ఫీచర్స్ కానివ్వండి, ఐకాన్స్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ మీకు ఒక రియల్మీ ఫోన్ చూస్తున్నట్లు, ఒక ఒప్పో ఫోన్ చూస్తున్నట్లు మీకు అనిపించిందే కానీ OnePlus ఫోన్ యూస్ చేస్తున్నట్లు నాకు ఎక్కడ అనిపించలేదు. బేస్డ్ ఆన్ Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ అని చెప్పాలి. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ December 5th సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ తో వస్తుంది. అలానే ఎక్స్ట్రా ఎనేబుల్డ్ ఫీచర్స్ పరంగా ఇందులో NFC సపోర్ట్ ఉంది. వైర్లెస్ పేమెంట్స్ అయితే చేసేసేవచ్చు ఈ ఫోన్ లో NFC ని యూస్ చేసుకొని. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా OnePlus 12R కి సంబంధించి నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ నాకు రివ్యూ. ఇప్పుడు నా ఫైనల్ వర్డిక్ట్ చెప్తాను. 40,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో 1000 రూపీస్ కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 39,000 రూపాయలకి వస్తుంది. ఈ 39-40,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఈ ఫోన్ వర్త్ అడిగితే మాత్రం ఖచ్చితంగా మీరు ఒకవేళ OnePlus లాంటి మంచి బ్రాండ్ నుండి మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ మొబైల్ ఫోన్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. OnePlus ఫ్యాన్స్ మేము కాదు అనుకునే లెక్క అయితే మాత్రం Feb 22 దాకా వెయిట్ చేయండి. iQOO Neo 9 Pro కూడా వస్తుంది, ఆ ఫోన్ కూడా తెప్పిద్దాం. దీనికంటే తక్కువ ప్రైస్ లో వచ్చింది iQOO Neo 9 Pro, బట్ దీంట్లో కర్వ్డ్ డిస్ప్లే ఉండిద్ది, అక్కడ మీకు ఫ్లాట్ డిస్ప్లే ఉండిద్ది. ఇదే మేజర్ డిఫరెన్స్ రెండు ఫోన్స్ కి. సో iQOO Neo 9 Pro కూడా వచ్చిన తర్వాత దీంతో కంపేర్ చేసి ఏ ఫోన్ కొనాలి అని చెప్పిన దాని గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన OnePlus 12R కి సంబంధించి అన్బాక్సింగ్, ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ నా క్విక్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి క్వాలిటీ వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్.